రీసెంట్గానే శ్రీలంక, బంగ్లాదేశ్లలో అక్కడ ఆర్మీ ఆ దేశ అధ్యక్షుడిని ఎదిరించి ఆ దేశాలను తమ కంట్రోల్లోకి తెచ్చుకుంది. అయితే ఇప్పుడు ఇదే పరిస్థితి చైనా అధ్యక్షుడు జిన్పింగ్కి కూడా రాబోతోంది. ఇందుకు తగ్గట్లే చైనీస్ ఇంటెలిజెన్స్ జిన్పింగ్ని సురక్షిత ప్రాంతాలకి వెళ్లాలని ముందుగానే హెచ్చరిస్తోంది. దాంతో 14 ఏళ్ల తర్వాత జిన్పింగ్ చేతుల నుండి చైనా అధికారం జారిపోయి త్వరలోనే అక్కడి ఆర్మీ జిన్పింగ్ని ఉరితీసే పరిస్థితి ఏర్పడింది. దీనంతటికీ కారణం జిన్పింగ్ పెంచి పోషించిన ఒక వ్యక్తి. అతనే అడ్మిరల్ మియావో హువా. అసలు ఎవరు ఈ మియావో? ఇతన్ని అందరి ముందర జిన్పింగ్ ఎందుకు అవమానించారు? అమెరికనే భయపెట్టిన జిన్పింగ్ ఇప్పుడు సొంత మనుషులే ఉరితీపోతున్నారా? చైనీస్ మిలిటరీ మొత్తం జిన్పింగ్ని ఎందుకు చంపాలని చూస్తోంది? త్వరలోనే చైనా మొత్తం ఆర్మీ కంట్రోల్లోకి వెళ్ళబోతోందా అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చైనా ప్రెసిడెంట్ అయిన జిన్పింగ్, ఈయన అతి గురించి అందరికీ తెలిసిందే. ఇప్పుడు అదే అతని కొంప ముంచింది. ఏకంగా అడ్మిరల్ మియావో హువా అనే వ్యక్తిని కొట్టడంతో దెబ్బకి జిన్పింగ్ పై చైనా మిలిటరీ ఎదురు తిరిగింది. చెప్పాలంటే చైనా మిలిటరీ ఆయన మీద తిరుగుబాటు చేస్తోంది. కారణం ఏంటంటే చైనా కమ్యూనిస్ట్ పార్టీకి ఒక జర్నల్ ఉంది, అదే క్విషీ. వాళ్ళు అందులో ఒక ఎడిటెడ్ ఆర్టికల్ ప్రచురించారు. అదేంటంటే హై ర్యాంకింగ్ మిలిటరీ అఫీషియల్ వాస్ అబ్రప్ట్లీ సస్పెండెడ్ ఫ్రమ్ డ్యూటీ అని రాశారు. అయితే ఆయన ఎవరో కాదు, అడ్మిరల్ మియావో హువా. ఇతని మీద జిన్పింగ్ ఏకంగా అవినీతి ఆరోపణలు చేశాడు. బీభత్సమైన అవినీతి ఆరోపణలు చేసిన చైనా డిఫెన్స్ సిస్టమ్ని మొత్తం పొల్యూట్ చేసి పారేశాడు. చైనాలో అసలు ఉక్కులాంటి ఆయుధ సంపత్తి ఉండాల్సిన చోట తుప్పుపట్టిన ఆయుధ సంపత్తికి కారణం అంతా కూడా అడ్మిరల్ మియావో హువానే అని జిన్పింగ్ ఆరోపణ చేశాడు. నిజానికి ఆయన ఎవరో కాదు, జిన్పింగ్కి ఒకప్పుడు అత్యంత రాయలిస్ట్. అప్పట్లో జిన్పింగ్ అతన్ని పెంచి పెద్ద చేసి మిలిటరీ యూనిఫామ్ ఇచ్చి తుపాకీ పట్టడం నేర్పించుకుని తన దగ్గర చేర్చుకుంటే ఇప్పుడు అదే మియావో హువా జిన్పింగ్కు తెలియకుండా మొత్తం పొక్కేశాడట. అలా కమ్యూనిస్ట్ పార్టీ జనరల్లోనే అడ్మిరల్ మియావో హువాని తొలగించిన విషయం చెప్పాడు. ఇక ఇదంతా కూడా ఆయన స్పీచ్లో మాట్లాడిన ఎడిటెడ్ వర్షనే బయటకు వచ్చింది. ఇక అన్ఎడిటెడ్ వర్షన్ గురించి చైనాలోని సోర్సెస్ ద్వారా బయట ప్రపంచానికి తెలిసినాయి. అయితే ఆయన ఏమంటున్నాడంటే రూలింగ్ కమ్యూనిస్ట్ పార్టీలో ఇంటర్నల్ డివిజన్స్ ఉన్నాయి, అంతర్గత విభేదాలు ఉన్నాయి అనేది చెప్తూనే తప్పదు, ఆ ఛాలెంజెస్ని మనం యాక్సెప్ట్ చేయాల్సిందే అని అన్నాడు. నిజానికి ఈయన ప్రపంచంలో ఇతర దేశాల మీద, పక్కనున్న తైవాన్ మీద పడి ఏడిసి, అలాగే భారతదేశం మీద కుట్రలు పన్ని, అటు శ్రీలంకకి డబ్బులిచ్చి మొత్తం దేశాన్ని ఆక్రమించుకొని, ఈ మరోవైపు పాకిస్తాన్కి డబ్బులిచ్చి అక్కడ కారిడార్లు కట్టి అరేబియన్ మహాసముద్రంలోనూ బంగాళాఖాతంలోనూ కూడా వార్షిప్స్ మోహరించి స్ట్రాటజిక్ లొకేషన్స్లో సైనిక స్థావరాలు పెట్టుకుని చాలా వెధవేషాలు వేశాడు. అయితే సైన్యం మాత్రం వీటన్నిటికీ మేము సిద్ధంగా లేవని అంటున్నారు. అంటే అలాంటి ప్రిపేర్నెస్ లేని సైన్యం ఓ పక్క, మరోపక్క చైనా కమ్యూనిస్ట్ పార్టీలో అంతర్గత విభేదాలు జిన్పింగ్ని ప్రపంచ మార్కెట్లో ఒక అల్పుడిగా చూపిస్తుంటే, ఇప్పటికీ ఈయన భారతదేశం మీద కుట్ర పన్ని 2027 నాటికి మీ అంతు తేలుస్తా, ఏషియా మొత్తాన్ని నా గుప్పెట్లో పెట్టుకుంటా అని అంటున్నాడు. నిజానికి జిన్పింగ్ను తన్నేవాడు ఒకడు వస్తాడు, అది కూడా అతని మిలిటరీ నుంచే పుట్టుకొస్తాడని చెప్పాలి. ఇక ఇప్పుడు జరుగుతుంది కూడా అదే. ఇక జిన్పింగ్ అడ్మిరల్ మియావో హువాని ఎప్పుడైతే అవినీతి ఆరోపణల మీద సస్పెండ్ చేశాడో, నిజంగా అతడు అవినీతికి పాల్పడ్డాడో లేదో తెలియదు కానీ మియావో హువా ఎక్కడ తన అధికారానికి చెక్ పెడతాడోనని సస్పెండ్ చేశాడు జిన్పింగ్. దీంతో అక్కడి నుంచి జిన్పింగ్ పతనం మొదలవడంతో ఇప్పుడు తన మిలిటరీనే తన మీద తిరుగుబాటు చేస్తుంది. ఏకంగా 9 చోట్ల నుంచి 9 మంది యోధులు ఆయన మీద యుద్ధానికి రంగం సిద్ధం చేశారు. అంతేకాదు బలూచిస్తాన్లో జిన్పింగ్ ముచ్చటపడి కట్టుకున్న గ్వాద పోర్ట్ కూడా అతనికి దక్కకుండా చేయడానికి బలూచిస్తాన్ నడుము కట్టింది. అతని సైన్యం కానీ, మనుషులు కానీ, ఇంజనీర్లు కానీ ఆ గ్వాదర్ పోర్ట్లో కనిపిస్తే లేపేద్దామని అక్కడ వాళ్ళు రెడీగా ఉన్నారు. ఇప్పుడు పాకిస్తాన్ సైన్యమే వాళ్ళని చూసి భయపడుతోంది. పోర్టు కట్టుకుని భారత వాణిజ్యాన్ని, భారత వ్యాపారాన్ని, ప్రపంచంతో ఉన్న భారత లింక్స్ని తెగ్గొట్టేసి మొత్తం భారత్ మీద పెత్తనం చేయడానికి జిన్పింగ్ చూపిస్తున్న వ్యవహారాన్ని అతని మిలిటరీయే ఎండ్ కార్డ్ పెట్టబోతోంది. ఇక చైనా కమ్యూనిస్ట్ పార్టీలో అంతర్మథనం తర్వాత, అంటే ఆయన అడ్మిరల్ మియావో హువాని తొలగించిన తర్వాత జిన్పింగ్ మాట్లాడుతూ మావో జెడాంగ్ తర్వాత తనంతటి వాళ్ళు లేరని చెప్పుకున్నాడు. దీంతో అతని మీద విసుగు పడుతోంది మిలిటరీ. అంతేకాదు రేపో మాపో అతని ప్యాలెస్ని ముట్టడిస్తారు. గతంలో శ్రీలంక అధ్యక్షుడికి ఎలాంటి గతి పట్టిందో
బంగ్లాదేశ్ నుంచి హసీనా ఇంటి మీద ఎలా దాడి జరిగిందో ఇప్పుడు జిన్పింగ్ నివాసం మీద కూడా అలాంటి దాడి జరుగుతుంది. ఇక ఈయన మిలిటరీతో సహాయంతోనే ఈయన మీద దాడి జరగబోతోంది. అంతేకాదు 2012లో జిన్పింగ్ బాధ్యతలను స్వీకరించిన తర్వాత అతను చేసిన బాగోతోని కూడా అతని మిలిటరీనే బయటపెడుతుంది. అతడు చేసిన అవినీతి పనుల వల్ల అతని మనుషులే నమ్మలేని సిచ్యువేషన్. అందుకే ఇప్పుడు మిలిటరీ కూడా అతనికి వ్యతిరేకంగా పోరాటానికి దిగింది. మరి చివరికి ఏం జరుగుతుందో వేచి చూడాలి. రీసెంట్గానే శ్రీలంక, బంగ్లాదేశ్లలో అక్కడ ఆర్మీ ఆ దేశ అధ్యక్షుడిని ఎదిరించి ఆ దేశాలను తమ కంట్రోల్లోకి తెచ్చుకుంది. అయితే ఇప్పుడు ఇదే పరిస్థితి చైనా అధ్యక్షుడు జిన్పింగ్కి కూడా రాబోతోంది. ఇందుకు తగ్గట్లే చైనీస్ ఇంటెలిజెన్స్ జిన్పింగ్ని సురక్షిత ప్రాంతాలకి వెళ్లాలని ముందుగానే హెచ్చరిస్తోంది. దాంతో 14 ఏళ్ల తర్వాత జిన్పింగ్ చేతుల నుండి చైనా అధికారం జారిపోయి త్వరలోనే అక్కడి ఆర్మీ జిన్పింగ్ని ఉరితీసే పరిస్థితి ఏర్పడింది. దీనంతటికీ కారణం జిన్పింగ్ పెంచి పోషించిన ఒక వ్యక్తి. అతనే అడ్మిరల్ మియావో హువా. అసలు ఎవరు ఈ మియావో? ఇతన్ని అందరి ముందర జిన్పింగ్ ఎందుకు అవమానించారు? అమెరికనే భయపెట్టిన జిన్పింగ్ ఇప్పుడు సొంత మనుషులే ఉరితీపోతున్నారా? చైనీస్ మిలిటరీ మొత్తం జిన్పింగ్ని ఎందుకు చంపాలని చూస్తోంది? త్వరలోనే చైనా మొత్తం ఆర్మీ కంట్రోల్లోకి వెళ్ళబోతోందా అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చైనా ప్రెసిడెంట్ అయిన జిన్పింగ్, ఈయన అతి గురించి అందరికీ తెలిసిందే. ఇప్పుడు అదే అతని కొంప ముంచింది. ఏకంగా అడ్మిరల్ మియావో హువా అనే వ్యక్తిని కొట్టడంతో దెబ్బకి జిన్పింగ్ పై చైనా మిలిటరీ ఎదురు తిరిగింది. చెప్పాలంటే చైనా మిలిటరీ ఆయన మీద తిరుగుబాటు చేస్తోంది. కారణం ఏంటంటే చైనా కమ్యూనిస్ట్ పార్టీకి ఒక జర్నల్ ఉంది, అదే క్విషీ. వాళ్ళు అందులో ఒక ఎడిటెడ్ ఆర్టికల్ ప్రచురించారు. అదేంటంటే హై ర్యాంకింగ్ మిలిటరీ అఫీషియల్ వాస్ అబ్రప్ట్లీ సస్పెండెడ్ ఫ్రమ్ డ్యూటీ అని రాశారు. అయితే ఆయన ఎవరో కాదు, అడ్మిరల్ మియావో హువా. ఇతని మీద జిన్పింగ్ ఏకంగా అవినీతి ఆరోపణలు చేశాడు. బీభత్సమైన అవినీతి ఆరోపణలు చేసిన చైనా డిఫెన్స్ సిస్టమ్ని మొత్తం పొల్యూట్ చేసి పారేశాడు. చైనాలో అసలు ఉక్కులాంటి ఆయుధ సంపత్తి ఉండాల్సిన చోట తుప్పుపట్టిన ఆయుధ సంపత్తికి కారణం అంతా కూడా అడ్మిరల్ మియావో హువానే అని జిన్పింగ్ ఆరోపణ చేశాడు. నిజానికి ఆయన ఎవరో కాదు, జిన్పింగ్కి ఒకప్పుడు అత్యంత రాయలిస్ట్. అప్పట్లో జిన్పింగ్ అతన్ని పెంచి పెద్ద చేసి మిలిటరీ యూనిఫామ్ ఇచ్చి తుపాకీ పట్టడం నేర్పించుకుని తన దగ్గర చేర్చుకుంటే ఇప్పుడు అదే మియావో హువా జిన్పింగ్కు తెలియకుండా మొత్తం పొక్కేశాడట. అలా కమ్యూనిస్ట్ పార్టీ జనరల్లోనే అడ్మిరల్ మియావో హువాని తొలగించిన విషయం చెప్పాడు. ఇక ఇదంతా కూడా ఆయన స్పీచ్లో మాట్లాడిన ఎడిటెడ్ వర్షనే బయటకు వచ్చింది. ఇక అన్ఎడిటెడ్ వర్షన్ గురించి చైనాలోని సోర్సెస్ ద్వారా బయట ప్రపంచానికి తెలిసినాయి.